హలో పీపుల్, గుడ్ మార్నింగ్. సో రేపు ఇండియాకి బయలుదేరుతున్నాను కాబట్టి ఈరోజు మొబైల్లో ఉన్న మొత్తం డేటా అంతా ట్రాన్స్ఫర్ చేసేసి మొబైల్ ఎంటీ చేసుకోవాలి. పోలేడన్ని వీడియోలు తీసుకోవాలి కాబట్టి, అండ్ లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకోవాలి. చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అవన్నీ చెక్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఆన్ ద వే మనం సింగపూర్ వెళ్తున్నాం అనమాట. అంటే బేసిక్గా హైదరాబాద్ టు విజయవాడ వయా కోదాడ అంటారు కదా, అలాగా ఆస్ట్రేలియా నుంచి ఇండియా వయా సింగపూర్ వచ్చిందనమాట. సో సింగపూర్లో నేను అర్లీ మార్నింగ్ 3 o'clock దిగితే మళ్ళీ నైట్ ఫ్లైట్ అనమాట, 8 అరౌండ్. సో ఈ లోపల నాకు ఒక 11 hours దగ్గర టైం ఉంటుంది కాబట్టి ఆ 11 hours నేను సింగపూర్లో తిరగచ్చు. ఎయిర్పోర్ట్ కానీ బయటికి వెళ్ళాలి అని అంటే ఇమిగ్రేషన్ అవన్నీ చూడాలట. మనమైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైము. అండ్ వేరే కంట్రీకి ఒక్కదాన్ని వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైము. ఇక్కడికి వచ్చేటప్పుడు సూర్య గారితో పాటు వచ్చాను కాబట్టి పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. సో ఇప్పుడు సింగపూర్లో దిగి మళ్ళీ అక్కడ లోకల్ కరెన్సీ కావాలి, లోకల్ సిమ్ తీసుకోవాలి, ప్లస్ ఈ ప్లేసెస్ అన్నీ చూడాలి. ఏది విత్ ఇన్ దట్ 11 hours టైంలో. సో ఇంకా ఏం చేయాలి ఏంటి అనేసి, అక్కడ ఏం తిరగాలి అని కూడా క్లారిటీ లేదు, చెక్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక ట్రిప్ రిలేటెడ్ ప్లాన్ సూర్య షేర్ చేశారు నాకు. నేను కూడా కొంచెం రీసెర్చ్ చేసి ఒక 2 hours ఓ లిస్ట్ రాసుకొని దేని తర్వాత ఏది చూస్తే తొందరగా కంప్లీట్ చేయొచ్చు అని చెక్ చేసుకుంటాను. ఇప్పుడే లేచాను, కొంచెం రెడీ అయ్యి ప్యాక్ చేసుకోవాల్సినవన్నీ ముందు ప్యాక్ చేసేసుకుంటే తర్వాత సింగపూర్లో ఏమేమి తిరగాలి ఏంటి అని ప్లాన్ చేసేసుకొని మొబైల్లో ఉన్న డేటా అంతా హార్డ్ డిస్క్ ట్రాన్స్ఫర్ పెట్టేసి, ఎందుకంటే ఇప్పుడు సింగపూర్ ట్రిప్ రిలేటెడ్ వీడియోస్ షూట్ చేసుకోవాలి. ఇండియాలో ఎలాగో 30 days ఉంటాను, సో అవన్నీ షూట్ చేయాలి కాబట్టి మొత్తం మొబైల్ అంతా ఎంటీ చేసుకొని వస్తున్నాను అనమాట. బోలెడన్ని మెమరీస్ క్యాప్చర్ చేసుకొని రిటర్న్ రావాలి అని. సో ఒకవేళ మీరెవరన్నా కూడా ఇలా ఆస్ట్రేలియా లాంటి ప్లేసెస్కి ప్లాన్ చేసుకుంటే వయా మలేషియా కానీ, సింగపూర్ కానీ, బ్యాంకాక్ కానీ, థాయిలాండ్ కానీ, ఇలా కొన్ని ప్లేసెస్ ఆన్ ద వే కంప్లీట్ చేసుకొని రావచ్చు. అలా ప్లాన్ చేసుకోండి, బెటర్. వేరే కంట్రీ చూసినట్టు ఉంటుంది అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇప్పుడు నేను సింగపూరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ రీచ్ అవుతున్నట్టు. ఇక్కడి నుంచి ఇండియాకి వచ్చే ఫ్లైట్ టికెట్ రేటే ఉంటుంది. సింగపూర్లో నాకు ఒక 11 hours టైం ఇస్తారు. సో సిటీ మొత్తం తిరగచ్చు. కొన్ని చిన్న కంట్రీస్ ఉంటాయి, ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ సిటీ మాత్రమే ఉంటుందని. అలాంటి కంట్రీస్ అయితే కంప్లీట్ చేయొచ్చు కదా. అలా ఇది ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ ఇండియా నుంచి ఇక్కడికి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అలానే వేరే కంట్రీ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. వాళ్ళ ఎగ్జైటింగ్ ఉంది కదా. నేను ఎప్పటి నుంచో ఆ సింగపూర్ ఆ సింహం బొమ్మ అది ఉంటుంది కదా, వాటర్ వస్తుంది మౌత్లోంచి, అది చూసినప్పుడల్లా అది చూసి స్విట్జర్లాండ్ అనుకునేదాన్ని చిన్నప్పుడు. బట్ తర్వాత తెలిసింది పెద్దయినాక అది సింగపూర్ అని చెప్పేసి. సో ఐఎమ్ గోయింగ్ టు సింగపూర్. ఈ టైంకి ఇండియా వెళ్ళాలి అని 1 month నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను. బట్ బార్డర్లో సిచ్యువేషన్స్ బాగాలేవని చెప్పి మావయ్య గారు వాళ్ళు వద్దన్నారు. నిన్న మార్నింగ్ వదిన్తో మాట్లాడినప్పుడు కూడా చాలా ఎమోషనల్ అయిపోయాను. ఇక నా ఏడుపు చూసి సూర్య గారు అయితే, వద్దు నువ్వు స్టార్ట్ అయిపో, పర్లేదు, వీ కెన్ మేనేజ్. మహా అంటే ఏమవుతుంది, వెళ్తావు తిరిగి రావడానికి లేట్ అవుతుంది అంతే కదా, ఇట్స్ ఓకే, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నాను అని అన్నారనమాట. సో నిన్న ఆఫ్టర్నూన్ నుంచి గబగబా వెళ్ళా చాక్లెట్స్ అన్నీ ప్యాక్ చేసుకోవడం ఇవన్నీ చేశాను. నేను వస్తున్నాను అని ఇంకా మా ఇంట్లో వాళ్ళకైతే చెప్పలేదన్నమాట, వెళ్ళి సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే రేపు నైట్ బయలుదేరుతాను కాబట్టి ఈరోజు చక్క పనులన్నీ చేసేసుకోవాలి. చంపక్ సెట్ అలా ఎక్కడితో ఇంకోటి ఎక్కువ అవుతుందేమో. ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్. ఇప్పుడు పాస్పోర్ట్ ఎక్కడుందా, ఏమేమి తీసుకెళ్ళాలా అని ప్లాన్ చేసుకుంటున్నాను. చంపక్ సెట్. ఇదిగోండి మీరు అడిగిన క్యాష్ అడ్వాన్స్. కొన్ని ఈ కరెన్సీలో, కొన్ని ఆ కరెన్సీలో, ఇంకోటి కార్డ్స్లో మొత్తం అన్నీ వేసి మీరు అక్కడ మొత్తం ఫ్లాట్లు అన్నీ కబ్జాలు చేసేయండి. ఇదిగోండి. అయ్య బాబోయ్, ఇండియన్ కరెన్సీ, ఆస్ట్రేలియన్ కరెన్సీ. సింగపూర్ కరెన్సీ కావాలా? మా ఆయన ఎన్ని డబ్బులు ఇచ్చాడో. సింగపూర్ కరెన్సీ కావాలని అడిగాను. సింగపూర్ కరెన్సీ కూడా ఉందా? ఉండొచ్చాము, ఎతకాలి. అది వేరే చోట ఉండాలనుకుంటా.
డబ్బులే డబ్బులు, బోల్డన్ని డబ్బులు ఉన్నాయి నా దగ్గర. ఇలా 500 ఇస్తే లెక్క పెట్టుకొని ఎంత ఇది అని ఆలోచిస్తున్నాను అనమాట. అలా ఉంది పరిస్థితి. సో ఇండియన్ కరెన్సీ లెక్క పెట్టడం మర్చిపోయాను, ఆస్ట్రేలియన్ కరెన్సీ లెక్క పెట్టడం రాలేదు ఇంకా. క్యాలిక్యులేటర్ బ్యాచ్, మై పాస్పోర్ట్ రెడీ ఇండియాకి. నేనైతే రెడీ అయిపోయాను. ఆఫ్టర్నూన్ 3 o'clock కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 8:30 అయింది. సో కావాల్సిన సామాన్ అంతా ఓ చోట పెట్టుకుంటున్నాను ప్యాక్ చేసుకోవడానికి. ఇందాక సూర్య ఇచ్చిన పాస్పోర్ట్ అండ్ కరెన్సీ అన్నమాట. చాక్లెట్స్, ఇంకా క్లోత్స్ కూడా పెట్టుకోవాలి. ప్రస్తుతానికి అయితే బయటకు వెళ్తున్నాము. యాక్చువల్గా ఒక చిన్న ఇయర్ పోడ్స్ సైజులో ఉన్న కెమెరా తీసుకోవాలన్నమాట. అది కనుక్కుంటే ఆన్లైన్లో డెలివర్ అవ్వడానికి టైం పడుతుందన్నారు. ప్లస్ ఇక్కడ షాప్లో తీసుకుందాము అని అనుకుంటేనేమో దగ్గరలో స్టోర్స్లో లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడి నుంచి పెన్రిత్ అని ఒక ప్లేస్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 1 hour టైం పడుతుంది అనుకుంటా జర్నీ. అక్కడ స్టోర్లో అవైలబుల్ ఉందని చెప్పారనమాట. ఇప్పటికిప్పుడు మనం కొనాలి అంటే కష్టం కాబట్టి పెన్రిత్కి వెళ్ళి అది పర్చేస్ చేయాలి. వరల్డ్లోనే టైనియెస్ట్ బ్లాగింగ్ కెమెరా అనమాట. అది ఎప్పటి నుంచో అలా విష్లిస్ట్లో పెట్టుకొని ఉన్నా, తర్వాత తీసుకుందాం అని చెప్పేసి. చిన్నగా ఇక్కడ జాబ్ వచ్చి వర్క్ చేసుకొని అప్పుడు సేవ్ చేసుకున్న మనీతో తీసుకోవచ్చులే అని అనుకున్నాను. దానిలోనే లేటెస్ట్ వర్షన్ ఇప్పుడు వచ్చింది. నేను అనుకుంటే ఏంటంటే ఇది GO3 S అయితే GO3 కూడా కాకుండా GO2 అని ఒకటి ఉంది. అది సెకండ్ హ్యాండ్లో ఫేస్బుక్లో ఎవరో అమ్ముతా అన్నారు. అది తీసుకుందాము అని అనుకున్నాను అనమాట. అంటే మన దగ్గర ఉద్యోగం లేదు కాబట్టి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకని చెప్పి వెళ్ళి సెకండ్ హ్యాండ్లో అది తీసుకుందాం ప్రస్తుతానికి అని అనుకున్నా. సో అదే విషయం సూర్యకి చెప్తే అంత అవసరం ఏం లేదు, నీకు కావాలంటే కొనుక్కోవచ్చు అని అన్నారనమాట. తనే స్టోర్స్తో ఫోన్ చేసి మాట్లాడి స్టాక్ అవైలబుల్ ఉందా లేదా అని. ఎందుకంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ కదా ఇప్పుడు నేను ఇండియా రావడం అనేది. సో ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెడితే టైం పడుతుంది రావడానికి, అప్పటికల్లా నేను ఇండియాలో ఉంటాను. అందుకని చెప్పి ఇక స్టోర్స్కి ఫోన్ చేసి స్టాక్ అవైలబుల్ ఉందా అంటే సిడ్నీ మేమున్న ఏరియా పెరమట చుట్టుపక్కల ఎక్కడ స్టాక్ లేదని చెప్పారనమాట. కాబట్టి ఇప్పుడు తప్పదు 1 hour 1.5 hour జర్నీ వెళ్ళి అది పర్చేస్ చేసుకొని తీసుకొని వస్తాం. అంత ఖచ్చితంగా ఇప్పుడే ఎందుకు కొనాలి అని అనిపించిందంటే ఇప్పుడు నేను ఇండియా వస్తున్నాను కదా, అంటే ఆల్మోస్ట్ ఒక 9 months తర్వాత వస్తున్నాను. ఇంత ఎక్కువ డ్యూరేషన్ ఇంట్లో వాళ్ళని కలవకుండా అయితే ఉండలేదన్నమాట. ఇన్ ద సెన్స్ ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు అంటే ఎవ్రీ మంత్ ఖచ్చితంగా వెళ్ళి ఒకసారన్నా కలిసి రావడం అలా ఉండేది. ఇన్ని మంత్స్ ఇంత డ్యూరేషన్ ఎవరికి కనిపించకుండా అయితే లేను. సో ఇప్పుడు ఆఫ్టర్ 9 months వెళ్తున్నాను కదా, సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవి క్యాప్చర్ చేసుకోవాలని ఉందన్నమాట. బట్ ఇలా ఫోన్ పట్టుకొని వెళ్ళాను అనుకో ఆబ్వియస్లీ అలర్ట్ అయిపోతారు జనాలు. అందుకని చెప్పేసి ఆ కెమెరా తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట. అదేంటంటే చిన్న కెమెరా వస్తుంది, తీసుకున్నాక చూపిస్తాను. అది ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు మూమెంట్స్ని. సో వీడియోస్ కోసం అని కాదులే కానీ అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఆ మెమరీస్ క్యాప్చర్ చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ అనమాట. అందుకు ఇప్పుడు షాప్కి బయలుదేరాలి. నేను రెడీ అయిపోయాను ఆల్రెడీ. సో వెయిటింగ్ ఫర్ సూర్య గారు. తను రాగానే వెళ్ళి అది తీసేసుకుందాం. మేబీ ఇప్పుడు 9th month వస్తుంది కాబట్టి 9th month వర్సరీ అనుకోవచ్చు. సో హ్యాపీ, బట్ అట్ ద సేమ్ టైం అమ్మ బాబోయ్ డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చేస్తున్నానే అని అనిపిస్తుంది అనమాట. ఇట్స్ ఓకే, జాబ్ వచ్చినాక సార్ట్ అవుట్ చేద్దాం. స్టోర్కి వెళ్దాం రండి.
ఇక్కడ కనిపించేది అనకొండ స్టోర్. అంటే మనకి ఇండియాలో డెకాథ్లిన్ ఉంది కదా, అలా అన్నమాట. మొత్తం స్పోర్ట్స్ రిలేటెడ్, యాక్టివిటీస్ రిలేటెడ్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో ఈ స్టోర్లో ఆ కెమెరా స్టాక్ ఉంది అని చెప్పంటే ఇక్కడికి వచ్చాము. ఆస్ట్రేలియాలో మనం ఏది పర్చేస్ చేసినా బిల్ సేవ్ చేసుకొని ఉంటే, ఒకవేళ మనకు ఆ ప్రోడక్ట్ నచ్చలేదు అని అంటే బిల్ తీసుకొని వెళ్ళి ప్రోడక్ట్ రిటర్న్ ఇవ్వచ్చు అనమాట. దట్స్ ద బెస్ట్ థింగ్ ఐ నోటీస్డ్ హియర్. ఇన్ఫ్యాక్ట్ మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కొన్నా కూడా అవి ఎక్స్పైర్ అయిపోయినాయి ఆర్ స్మెల్ వస్తున్నాయి, బాగాలేదు అని అంటే తీసుకెళ్ళి రిటర్న్ ఇచ్చేస్తే వాళ్ళ అమౌంట్ మనకి రిటర్న్ ఇస్తారు. ఆన్ ద వే కొన్ని వెజిటేబుల్స్, గ్రోసరీస్ కూడా కొనుక్కొచ్చాము. ఫైనల్గా కొత్త కెమెరా ఏదైతే నేను విష్ లిస్ట్లో స్టోర్ చేసుకున్నానో అది, దట్టు అందులో బెస్ట్ అప్గ్రేడెడ్ వర్షన్ తీసుకున్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్ సూర్య, నో వర్డ్స్ టు సే. ఫ్లైట్కి టైం అయిపోతుంది కాబట్టి బేసిక్ సెట్టింగ్స్ అన్నీ చేసేసుకున్నాను. డీటెయిల్డ్ వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను. ఇంకా వదిన వాళ్ళకైతే చెప్పలేదు స్టార్ట్ అవుతున్నాను అని, ఎందుకంటే నిన్నటిదాకా కూడా ఫుల్ డైలమాలో ఉన్నిందనమాట, వెళ్తానా లేదా అని. సో ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఎలాగో చెప్పలేదు కదా, డైరెక్ట్గా వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇంతకీ ఇండియాకి ఎందుకు వెళ్తున్నాను అని అంటే మీరు కూడా వెయిట్ చేయండి, మీకు కూడా సర్ప్రైజ్ అనమాట. స్పెషల్ అకేషన్ ఉంది, అందుకని వెళ్తున్నాను. ఊరికి వెళ్తున్నాము అంటే బయలుదేరే ముందు దేవుడికి దండం పెట్టుకోవడం మా ఇంట్లో బాగా అలవాటు ఎప్పటి నుంచో. సో దేవుడికి దండం పెట్టేసుకొని జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేలా చూడమని చెప్పేశాను. అండ్ నేను వచ్చేలోపు సూర్య గారిని జాగ్రత్తగా చూసుకోమని కూడా చెప్పాను. ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము త్వరగానే, మళ్ళీ ఫ్లైట్ టైంకి చెక్-ఇన్ అవన్నీ కూడా ఉంటాయి కదా అని చెప్పేసి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోతో ఎయిర్పోర్ట్లో కలుస్తాను. బాయ్ బాయ్.